ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ రామ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శని అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా మిథున రాశి, మరియు బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో, బృహస్పతి శుక్రుడు ఈ యొక్క బుధ భగవానుడితో పాటు కలియికలో జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా జూలై మాసంలో ప్రధానంగా 15, 16 తారీఖులు అంతా కూడా తిరోగమనం అంతా కూడా పట్టడం జరుగుతుంది. తిరోగమనం అంటే ప్రధానంగా ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా మళ్ళీ స్వచ్ఛేత్రమైన మిథున రాశికి అంతా కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తిరోగమనం అంటారు. దాన్ని అంతా కూడా ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహువు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు దాకా మనకంతా కూడా కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మార్పు చెందడం 18వ తారీఖు తర్వాత అంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ మార్పు చెందుతున్నాడు, సింహరాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై మాసంలో అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది, మరియు ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. రాజయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కర్మదోషం అంతా కూడా కారణంగా ఉందో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ప్రధానంగా మీకంతా కూడా గ్రహదోష నివారణ కోసం, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా బలబలాల అంతా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, జీవితంలో అంతా కూడా అకాల కష్టాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మనశ్శాంతి లోపంతో మీరంతా కూడా బాధపడుతున్న వారైతే కనుక ఖచ్చితంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతగరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల ఆషాఢ మాసంలో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఇష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు జూలై నెల మాసంలో మీరంతా కూడా ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి రావాలన్నా, అఖండమైన పుణ్యఫలితం, కోటి జన్మల పుణ్యప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించాలి. రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ ఆచరించాలి. ప్రతినిత్యం కూడా వృక్షరాజానికంతా కూడా అఖండ దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పట్టించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ప్రకారంగా ఈ రకంగా గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. ప్రధానంగా ధనస్థానంలో బుధ భగవానుడు అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా కర్కాటక రాశి నుంచి మరియు ఈ యొక్క మిథున రాశికి అంతా కూడా స్థానచలనం జరగడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అరుదైన గ్రహాల యొక్క కలయిక, ఇక్కడ చంద్ర భగవానుడు బృహస్పతి యొక్క కలియిక కర్కాటక రాశిలో జరగడం, ప్రధానంగా శుక్రుడు బృహస్పతి ఈ యొక్క బుధ భగవానుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో జరగడం, బుధుడంతా కూడా తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం, మరియు శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ఇక్కడ కేతువు చంద్ర భగవానుడు మరియు ఒక కలియుగంతా కూడా జరగడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా పట్టిందల్లా బంగారం అవడానికి వృషభ రాశి జాతకులకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల, మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయడం వల్ల, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి
తులసీ దళాలతోటి, మల్లెపూలతోటి మరియు మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, కుంకుమార్చన చేయడం వల్ల, పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయడం వల్ల దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సుగంధమైన ద్రవ్యాలతో మహాలక్ష్మీదేవి పూజని ఆచరించడం వల్ల అఖండమైన ఐశ్వర్య సిరి సంపదనంతా కూడా లభించడానికి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగాల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ రంగాల వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభడం కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మీకు మార్పుల వల్ల మంచి శాలరీ అంతా కూడా హైక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా మీరంతా కూడా అన్నదానం ఆచరించాలి. దేవీ భాగవతాన్ని పారాయణం చేయించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శత్రుభయాల నుంచి బయటపడతారు. రాజ్యయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాధికరతలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మిక దేవి ఆరాధన అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో 17వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. మీరంతా అక్కడ స్వల్పంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నారు కావున శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బుధుడు ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం, మరి సూర్య భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా గోధుమలు దానం చేసుకోవడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రదోష కాలంలో చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో ప్రదోష కాలంలో అంతా కూడా అభిషేకాన్ని ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. దివ్యమైన యోగాల వల్ల జీవితం అంతా కూడా ఆనందమయంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కోటి జన్మల పుణ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.